హలో ఎవర్స్, నేను మీ సుద్రమే లంకేష్ని మారుతాం. ఈరోజు మార్నింగ్ సమయంలో చెప్పిన విధంగానే మనకి భారీ ఎండల తీవ్రత అనేది నమోదైనది. అలాగే ఈరోజు సాయంకాలం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవడం చెప్పడం అనేది జరిగింది. సో మనకి మరో గంటలో మనకి విశాఖపట్నం, విజయనగరం, అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు, అలాగే కృష్ణా పరిసర ప్రాంతాల్లో, అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవడం అనేది జరుగుతుంది. అంటే మనకి వర్షాలు అనేవి ఇప్పుడిప్పుడే మేఘాలు అనేవి వ్యాపిస్తున్నాయి కాబట్టి మరో గంటలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది. అంటే మనం ఈరోజు మార్నింగ్ సమయంలో చెప్పడం జరిగింది మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మనకి ఈరోజు సాయంత్రం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుత సమయంలో మనకి ఒక్కపోత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. అలాగే మనకి ఈరోజు రాత్రి అలాగే అర్ధరాత్రి సమయంలో కూడా మనకి కేరళ, అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో, అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి తమిళనాడు, కేరళ, అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవస్థ కనిపిస్తుంది. సో మనకి ఈ వర్షాలు అనేవి మనకి రేపటికి అంటే రేపు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవస్థ కనిపిస్తుంది. అలాగే రేపు సాయంకాలం లేదా నాలుగో తారీఖు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు విస్తరించే అవస్థ కనిపిస్తుంది. ఈ వర్షాలు మనకి కేరళ, అలాగే తమిళనాడు, చెన్నై పరిసర ప్రాంతాల మీదుగా మనకి పల్నాడు, అలాగే బాపట్ల, గుంటూరు, విజయవాడ, కృష్ణా పరిసర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి దక్షిణ కోస్తా అంటే రాయలసీమ జిల్లాల్లో మనకి, అలాగే తమిళనాడు, అలాగే కేరళ, అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో మనకి సాయంకాలం రాత్రి సమయంలో మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో సాయంకాలం సమయంలో మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి ఆగస్టు మొదటి వారంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉంటాయి, మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మరో గంటలో మనకి విశాఖపట్నం, విజయనగరం, బాపట్ల పరిసర ప్రాంతాలు, అలాగే కృష్ణా పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఈ రోజుకి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా రేపు మరలా మనకి ఎండల తీవ్రత అనేది భయంకరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపు అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే మనకి ఆగస్టు 4 నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది పూర్తిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఈ విధంగా ఆగస్టు మొదటి వారంలో వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి ఆగస్టు 2వ వారంలో మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. ప్రస్తుత సమయంలో మనకి ఆగస్టు మొదటి వారంలో మనకి వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి గంటకు యూట్యూబ్ ఛానల్లో, యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు, ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.